नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नवभारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। जमदग्नि हिंदू धर्म सम्मेलन समिति के अध्यक्ष गंदे गोविंदा राजू ने सभी हिंदू रिश्तेदारों से इस महीने की 19 तारीख को जमदग्नि हिंदू धर्म सम्मेलन समिति द्वारा आयोजित मीटिंग में भाग लेने के लिए कहा। वरंगल के पिन्नावारी स्ट्रीट में आयोजित एक प्रेस कॉन्फ्रेंस में जमदग्नि हिंदू धर्म सम्मेलन समिति के प्रतिनिधि गंदे गोविंदा राजू, नागराजू, भगवान दास, मल्लिकार्जुन, श्रीनिवास, कृष्ण मूर्ति, गोपी और अन्य ने भाग लिया। इस अवसर पर बोलते हुए गोविंदा राजू और नागराजू ने कहा कि देश की आत्मा हिंदू धर्म और संस्कृति है। उन्होंने कहा कि आज के समय में हिंदुओं को जगाना और एकजुट करने के लिए 19 अप्रैल को वरंगल दुग्गेश्वर मंदिर के सामने एक मीटिंग आयोजित की जा रही है। उन्होंने सभी हिंदू रिश्तेदारों से बड़ी संख्या में भाग लेने और इसे सफल बनाने के लिए कहा। వాడవాడలా తిరిగి ఇంటింటికి తిరిగి అందరినీ ఆహ్వానించడం జరిగింది। ఈ ఆహ్వానానికి అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి। హిందువుల యొక్క ఐక్యత ఎలా ఉండాలి, హిందువులు ఎలా ప్రవర్తించాలి అనే దాని మీదనే ముగ్గురు వ్యక్తులు మాట్లాడతారు। సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి। ఈ కార్యక్రమాలందరూ కూడా హాజరయ్యి దిగ్విజయం చేయాలని కోరుతున్నాం। జై శ్రీరామ్। జై శ్రీరామ్। 2026 సాయంత్రం 5:30 దుర్గేశ్వర స్వామి ప్రాంగణములో హిందూ సమ్మేళనము ఉన్నది। ఆ సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు నిండిన సందర్భంగా అవేర్నెస్ కోసానికి జనజాగరణ చేయడం జరిగినది। రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పంచ పరివర్తన్ అని 5 అంశాలను ప్రజలలోనికి తీసుకొని వెళ్ళి చైతన్యం తీసుకొచ్చి వాళ్ళు మనము పర్యావరణాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, మన కుటుంబాలను ఏ విధంగా కాపాడుకోవాలి, మన పౌర విధులు అంటే ఏమిటి, మన కుటుంబాలను ఏ విధంగా రక్షించుకోవాలి, సమాజంలో మనందరం కూడా ఏ విధంగా జీవించాలి, మన హిందూ మతాన్ని హిందూ సంస్కృతిని ఏ విధంగా కాపాడుకోవాలి అనేటువంటి సంకల్పాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వీధి వీధికి తిరిగి జనజాగరణ చేయడం జరిగినది। ఆ సందర్భంగా పుర ప్రముఖులు హిందూ బంధువులందరూ కూడా ఆ అవేర్నెస్ను ఆసరా చేసుకొని హిందూ సమ్మేళనాన్ని మన దుర్గేశ్వర స్వామి గుడి ప్రాంగణంలో రామన్నపేట పిన్నవారి బస్తీ సమ్మేళనము వాళ్ళందరూ కూడా ఒక కాడ సమావేశమై పెద్ద ఎత్తున చేయడం జరిగినది। ఆ సందర్భంగా పెద్ద స్వామీజీలు, ప్రవచనకర్తలు, మన తర్వాత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఒక వక్త కూడా మనకు ఆ కార్యక్రమంలో పాల్గొని మనకు అవగాహన కల్పిస్తారు। కాబట్టి పుర ప్రముఖులు, హిందూ బంధువులు అందరూ కూడా ఈ యొక్క 19వ తారీఖు నాడు సాయంత్రం 5:30 జరిగేటువంటి హిందూ సమ్మేళనానికి కుటుంబ సమేతంగా వాడ నుంచి పల్లె నుంచి కూడా మంగళహారతులతోని ర్యాలీగా వెళ్ళి ఆ కార్యక్రమం పాల్గొనాలి, విజయవంతం చేయాలి। మరియు అక్కడ ఉన్నటువంటి ముగింపు సమయంలో మనకు భోజన వసతి కూడా